మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కోర్టుకు పంపి జైలు శిక్ష పడే విధంగా చేసే ప్రక్రియ వలన మార్పులు కనిపిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుందని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయిబాబా ఆలయం వద్ద కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన రహదారిపై వెళుతున్న లారీలను, ప్రైవేటు వాహనాలను, ద్విచక్ర వాహనాలను, కార్లను, ఆటోలను ఆపి డ్రైవర్లకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు బ్రీతింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని, అయితే ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడిపే వారికి కోర్టుల ద్వారా అపరాధ రుసుము మరియు జైలు శిక్ష వేస్తుండడం సత్ఫలితాలనిస్తుందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని, కోర్టుకు పంపుతామని అన్నారు. అలాగే మైనర్ బాలులకు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.